క్యూనైన్ న్యూస్కు స్వాగతం. నిజామాబాద్ జిల్లా కమ్మర్పల్లి మండలం కొనసముందర్ గ్రామంలో శుక్రవారం దళిత సంఘం ఆధ్వర్యంలో భారత ఉప ప్రధాని బాబు జగజీవన్ రావు 118వ జయంతిని నిర్వహించారు. కుల పెద్దలు నల్లూరి రాజేందర్ మాట్లాడుతూ ఆయన దేశ ప్రధానిగా, ఉప ప్రధానిగా, రక్షణ శాఖ మంత్రిగా చేసిన సేవలను గుర్తించి ఇప్పటికైనా ప్రభుత్వం బాబు జగజీవన్ రావుకు భారతరత్న అవార్డు ఇచ్చి గౌరవించాలని తెలిపారు. అలాగే బీహార్ రాష్ట్రంలో ఆయన అంటరానివాడు అని పిలువబడే కుటుంబంలో జన్మించారని, రాష్ట్ర వ్యాప్తంగా దళితులు ఆయన పుట్టినరోజును ఘనంగా నిర్వహిస్తారని దళిత సంఘ పెద్దలు ఆయనకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. గొప్ప రాజకీయవేత్తగా సామాజిక సమానత్వం కోసం జీవితకాలం పోరాడారని దళిత సంఘం పెద్దలు కొనియాడారు. ఆయన జీవితమంతా దేశం కోసం పనిచేసే బలుగు బలహీన వర్గాల కోసం ఎంతో కృషి చేశారన్నారు. ఇట్టి కార్యక్రమంలో దళిత సంఘ పెద్దలు నల్లూరి రాజేందర్, పత్రి గంగారం, నల్లూరి బాలరాజ్, కొలిపేక బొరయ్య, బెజ్జారపు రాకేష్, సుభాష్, మారుతి, గణేష్, గ్రామ పంచాయతీ సెక్రటరీ నవీన్ గౌడ్, ముత్తెన్న, ప్రవీణ్, దళిత సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు. డాక్టర్ బాబు జగజీవన్ రావు గారి 118వ జయంతి సందర్భంగా కోనసముద్రంలో ఆయన జయంతిని ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. ఆయన చేసిన సంస్కరణలు వ్యవసాయ రంగంలోనూ, ఆర్థిక రంగంలోనూ, రక్షణ రంగంలోనూ ఆయన చేసిన సంస్కరణలకు గాను ఆయన జయంతిని మేము మా సంఘ సభ్యులందరం సంఘ సభ్యులతో ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. ఆయన సేవలను ప్రభుత్వం గుర్తించి భారతరత్న ఇవ్వాలని మేము మా సంఘం తరఫున డిమాండ్ చేస్తున్నాం. బాబు జగజీవన్ రావు గారి 118వ జయంతి సందర్భంగా కోనసముద్ర గ్రామంలో ఆయన జయంతిని ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. కుల పెద్దల సమక్షంలో సంఘ సభ్యులందరం కలిసి ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. ఆయన దేశ ఉప ప్రధానిగా, రక్షణ శాఖ మంత్రిగా, వ్యవసాయ శాఖ మంత్రిగా ఎన్నో సంస్కరణలను చేయడం జరిగింది. ఆయన సేవలను గుర్తించి ఇప్పటికైనా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఆయనను భారతరత్న ఇచ్చి గౌరవించాలని మేము మా సంఘం తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు Q9 న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ బటన్ ని క్లిక్ చేయండి.